ఉన్నారు కదా ప్రూవ్ చేయమనండి. ఏంది ప్రూవ్ చేసేది ఏంటండి? మేము ఎవరితో నేను మాట్లాడేది లేదండి. ప్రూఫ్ చేయించండి, ఆ వీడియో చూపించండి బాబు. ఏం మైకులు పెడుతురు? ద్వారా ఏదైనా ఉంటే సేకరించండి, లేకుంటే వెళ్ళిపోండి. లేదండి వెళ్ళిపోండి అండి. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి అడగండి. మేము అయ్యేవాళ్ళమండి, పంచాంగం కాదు. మేము కుల వృత్తి ఉన్నది మాది. మీకు అనవసరం అవన్నీ చెప్పడానికి, అర్థమైందా? ఎవరు అడుగుతున్నారు? అడగండి. ఆమె భక్తురాలు కాదు, ఆమె భక్తురాలు కాదు. అన్నీ అయితే మీరు కూడా పూజారి ముసుగులు వేస్తలేరా స్కామ్? వీళ్ళు ఫేక్, వీళ్ళని నమ్మెవరు రాకండి. దొంగలు వీళ్ళు, ఎంత ఫ్రాడ్ క్యాండిడేట్లు. మీరేం చేస్తారంటే నేను మ్యారేజ్ వచ్చి అప్పుడప్పుడు సేవ చేసుకుంటాను అంటే ఆమె మేమేం చేస్తాం? మేము చేసిందంటే మాట్లాడండి. ఆమె అడిగింది, మీరు మా వాళ్ళు ఉన్నారు పెళ్లి కంటే, సరే తీసుకోండి మా నంబర్ ఇస్తాను. డబ్బులు తీసుకొని డబ్బులు పెట్టాలంటే మీ దగ్గర ఏమైనా అన్నదానం తీసుకురా? ఒక రూట్ను క్లోజ్ చేసి మీరు దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి? చెప్పండి చెప్పండి. మీకు ఏదైనా రెస్పాన్స్ అయితే చేయడకండి. ఆల్రెడీ పోయినాం, పోయినాం, కంప్లీట్ ఇచ్చినాం. మాకు అనుమానాలు ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఆల్రెడీ స్పోర్ట్స్కి సంబంధించిన మీటింగ్ లేవో మీ పోలీస్ వాళ్ళవి ఉన్నాయంట. సో వెళ్ళండి, మీకు ఉన్న అనుమానాలు తీర్చుకోండి అని చెప్పేసి అంటే నీటికి వచ్చినాం మేము డైరెక్ట్. మీ సమక్షంలో అనుమానాలు క్లియర్ చెప్పండి. మీరే ఉన్నారు కదా, నేను చెప్పేది. 100 నెంబర్ ఫోన్ చేశారు, మీరు వాళ్ళు గేట్లు దుంకి చేస్తారు అని చెప్తే మేము వచ్చినాము. సార్ మామూలుగా అడిగా మొట్టియాలి కదా. నేను మీడియా రిప్రజెంటేటివ్స్, సో మేము భక్తురాలు ఆమె. మీరు నేను చెప్తే ఆపితే నేను చెప్తాను. అట్లా కాదు, మేము నేను అంటే అట్లా మేము దాన్ని ఏమంటారు, మేము ఇది చేయడానికి రాలేను. ప్రెస్ మీట్ కోసం నేను చేయడానికి రాలేదు. లొల్లి అవుతుంది అంటే మేము వచ్చినాము. ఓకేనా? మీరు ఏదైనా ఉంటే రండి, సార్కి మాట్లాడుకోండి. ఇప్పుడే మాట్లాడేసి వచ్చినాం సార్. ఇప్పటిదాకా వచ్చి కంప్లైంట్ పెట్టి లీగల్గా వచ్చినాం మేము. ఇక్కడికి గొడవ చేయడానికి రాలేదు. జస్ట్ వీళ్ళు మేడం వాళ్ళు ఎక్కడ మేడం హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చారు. ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, ఇది చేసుకోండి. కొట్లాట మాత్రం చేసుకోవచ్చు. సరే మేడం, సరే సార్, మీరు ఉన్నారు కదా, మేము రాము. వీళ్ళని తీసుకొని మీరే వెళ్ళండి. మేము పోము, మాకు రాకు. మరి వాళ్ళు లాక్ వేసుకుంటే ఏం చేస్తారు సార్? ఎలిగేషన్ ఎవరి మీద పడతా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? ఎవిడెన్స్ లేకుండా ఏం లేదు. వాళ్ళు సమాధానం ఏమనండి. సార్ ఇటు రండి సార్, కొన్ని క్వశ్చన్స్ అర్థం. ఇటు రండి. మీ సమక్షంలోనే ఆయన ఇక్కడికి రమ్మనండి. ఆయన 2-3 క్వశ్చన్లు. నేనేమంటాను సార్, ఒకటి చెప్తా. కాల్ వచ్చింది, సంతోషం. మీ కళ్ళ ముందు ఏదైనా అగైత్యాలు జరిగితే చూడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మీకుందా లేదా? మీకుందా? మీ కళ్ళం కూడా జరిగినప్పుడు సార్ చెప్పేదాకా మీరు యాక్షన్ తీసుకోరా? పెద్ద సార్ ఉంటారు, మీ సార్కి చెప్పండి. అట్లా అంటలేను సార్, మీరు మీ కళ్ళం కూడా అక్కడ పార్కింగ్ క్లోజ్ చేసి మీరు చూస్తా ఉన్నారు కదా, మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? సార్కి చెప్పండి, రూట్ క్లోజ్ చేసి అని చెప్పేసి చెప్పండి. చూడాలి మధ్యలో కార్ పెట్టి దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఇల్లీగల్? ఆ గుడికి పర్మిషన్ ఉండాలి కదా సార్? ఇవన్నీ చేపిస్తున్నా కానీ మీరు ఇంకా పెట్టుకుని ఎవరన్నా ఇది చేస్తారా? ప్రూవ్ చేయమనండి. ఉన్నారు కదా, ప్రూవ్ చేయమనండి. మేము ఏం అడుగుతా ఉన్నాం? మొత్తం ప్రిపేర్ చేసి
ప్రకటించాలి ఇంకా. దొంగతనం ఎవరు చెప్పారు? దొంగతనం అని కంప్లైంట్ చేశారా? దర్జాగా ఆహ్వానించాలి. ఎవరు వచ్చినా మీకు ఎవరికి అనుమానాలు ఉన్నారు? సరే కరెక్టే. 5 లక్షల గురించి ప్రూఫ్ చేసేది ఏంటండి? మేము ఎవరితో ఏం మాట్లాడేది లేదండి. 5 లక్షలు మేము ఎవరికి ఇచ్చినాం 5 లక్షలు అని చెప్పి మరి ఎవరు పెట్టారు? మాకు ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్ చూపించండి, ఆ వీడియో చూపించండి బాబు. ఏం మైకులు పెడతారు? లేదు, నువ్వు మీద పెట్టండి లేదు. జరిగేది ఏంటంటే భక్తుల ద్వారా మీరు తెలుసుకోండి. మేము చెప్పడానికి ఏం లేదు, మీరు భక్తుల ద్వారా ఏదైనా సేకరించండి. లేకుంటే వెళ్ళిపోండి, లేదండి వెళ్ళిపోండి అండి. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి అడగండి, మీరు వాళ్ళకి అడగండి, అంటున్నా. మాకు కాదు, వాళ్ళకి అడగండి. మీరు మాకెందుకు అడుగుతున్నారు? దైవం లేకుంటే ప్రజలను అడగండి. మళ్ళీ మేము అయ్యవార్లేమండి, పంచాంగం కాదు. మేము కుల వృత్తి ఉన్నది మాది. మీకు అనవసరం అవన్నీ చెప్పడానికి, అర్థమైందా? మేము ఇవ్వము, జనాలను అడగండి దయచేసి. మాకు మేము ఎటువంటి సమాధానం ఎవరు అడుగుతున్నారు? అడగండి. ఆమె భక్తురాలు కాదు, అన్ని అయితే మీరు కూడా పూజారి ముసుగులు వేస్తలేరా? స్కామ్ పూజారిలో ఉండి ముసుకేసి అందరిని మభ్య పెట్టినట్టు కాదు కదా. ప్రసాద్ ఇట్రా. డైరెక్ట్గా వాళ్ళ ముందే చెప్తా ఉన్నా, వీళ్ళు ఫేకు, వీళ్ళని నమ్మెవరు రాకండి, దొంగలు వీళ్ళు. ఎంత ఫ్రాడ్ క్యాండిడేట్లు. వీడు పెద్ద పచ్చి దొంగ, నేనే చెప్తున్నా కదా. ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద, ప్రూఫ్లు లేకుండా. చూసారు, అందరినీ బెదిరిస్తూ ఉన్నారు వీళ్ళు ఇట్లా. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నా, డైరెక్ట్గా మీరు అన్నట్టుగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసిర్రు అని చెప్పారు కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కదా, ప్రూఫ్ చూపించట్లే. ప్రముఖ మీడియా ఛానల్ కూడా వచ్చినాయి, వాళ్ళకు కూడా ఎవిడెన్స్ చూపించుకోవచ్చు వీళ్ళు కూడా, ఏమైనా ప్రాబ్లం అయితే. కానీ ఉన్న భక్తులని అక్కడ పెట్టేసి లోపల పెట్టి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇంకా మీరు నమ్మితే మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఈమె భక్తులు ఆల్రెడీ ఈమె చేసిన ఫ్రాడ్ మొత్తం మన దగ్గరికి వచ్చినాయి కొన్ని. ఓకేనా? చెప్తా ఉన్నారు, వీడియోలు దొంగతనంగా వీడియోలు తీసుకుంటా ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారని. ఓకేనా? మీకు అర్థమైంది కదా? డైరెక్ట్గా ఈయనే మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంత 18th సండే. నేను వస్తే నన్ను ఇక్కడికి వస్తే కొట్టిస్తా అని చెప్పిందంట. మరి నేను ఇక్కడే ఉన్నా, ఏం మాట్లాడట్లేదు. ఓకేనా? లేదు, పేడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ, అది కూడా తెలుసు. నువ్వేమంటే కొట్టింది? అన్నా, అమ్మవారు వీడి దాకా రప్పించింది, గేట్ కూడా దూకిచ్చింది అనుకోవచ్చుగా. అయ్యగారు మరి నువ్వేమని వచ్చినావమ్మా? నువ్వు నా బొగలు లేడు, నా మోడీ వెళ్ళిపోయిండు, నాకు రావాలని వచ్చినావు. నువ్వు ఆ మాట చెప్పినావు మాకు. అమ్మ నేను అమ్మ నువ్వేం చెప్పినా మా అభ్యంతరం లేదు. అమ్మ మేము కూడా ఏం చెప్పినాము? ఒక్క నిమిషం, నేనేం చెప్పినా నమ్ముకోండి, మీ భర్త కూడా వస్తారని చెప్పినా తప్ప నేను వేరే మాట మాట్లాడిన వాళ్ళకి అడగాలి. అవును తీసుకుంటాం మేము. నేను మ్యారేజ్ బ్యూరో రిజిస్టర్ కాదు, నేను ఇప్పుడు ఏం చెప్పినా పైసలు దేవుని కాడ చేస్తారా బిజినెస్? దేవుని కాడ చేస్తావా బిజినెస్? అమ్మవారు చెప్పింది నువ్వు పైసలు కూడా అడగలేదు. పెళ్లి కాలేదంటే మ్యారేజ్ బ్యూరో ఇస్తా అని చెప్పిన తప్ప నేను ఎవరైనా పైసలు కూడా డిమాండ్ చేయాలి, రూపాయి అడగాలి. తీసుకుంటా అని చెప్పిన పైసలు తీసుకొని బ్రోకర్ దేవుని కాడ ఏమన్నారా నీకు? బ్రోకర్ బ్రోకర్ ఏం చేసి నీకు దమ్ముంటే పైసలు చూపెట్టాలి కదా. నేనేమన్నా అమ్మవారు చెప్పినప్పుడు కాము ఉండాలా?